గ్రేటర్ హైదరాబాద్ని క్లీన్ హైదరాబాద్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ని ప్రారంభించింది. వర్షాకాలం కాబట్టి ప్రత్యేకంగా మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ వర్షాకాలంలో ఉత్పన్నమయ్యేటువంటి ఇబ్బందులు, సీజనల్ వ్యాధులు, రోడ్ల మీద ఉత్పన్నమయ్యేటువంటి చెత్త, దాన్ని క్లియర్ చేయటువంటి అంశాలు, ఇవన్నిటిపైన అధికారులు, కార్పొరేటర్లు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇటువైపు నుంచి గమనిస్తే వీళ్ళు ఎంటమాలజీకి సంబంధించినటువంటి సిబ్బంది. దోమలు నివారణ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మందు కొట్టేది వీళ్ళే, యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించేది కూడా వీళ్ళే. వాళ్ళ పక్కన మనం ఇక్కడ చూస్తున్నాం, వీళ్ళు చెత్తకి సంబంధించినటువంటి సూపర్వైజర్లు, శానిటైజర్ సూపర్వైజర్లు అంటారు. వాళ్ళ పక్కన కార్పొరేటర్లు, దాని తర్వాత డిప్యూటీ కమిషనర్లు, అధికారులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా కార్పొరేటర్తో మాట్లాడదాం. కాచిగూడ కార్పొరేటర్గా గెలుపొంది దాదాపుగా 4.5 సంవత్సరాలు పూర్తయింది. గ్రౌండ్ లెవెల్లో శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కార్పొరేటర్కి. బాగానే ఉంది. ఈ శానిటైజర్ వర్కర్లు తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గల్లీలు ఊడిస్తే రోడ్డు మీద ఊడవలేకపోతుంది, రోడ్డు మీద ఊడిస్తే గల్లీలు ఎందుకంటే లాంగ్ లీవ్లో కొంతమంది అయ్యారు, 60 ఏళ్ళని కొంతమంది చనిపోయిండ్రు. అట్లా వాళ్ళని ఇంకా తీసుకుంటే మా కాచిగూడ డివిజన్ నంబర్ 1గా ఉంటుంది. అలాగే అధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు సహాయపడుతుంటారు. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో ఏం చేస్తున్నారు, ఏమేమి చూపిస్తున్నారు? అంత గల్లీలలో తిరిగి చెత్త ఎక్కడికక్కడ పేరుకపోయిన చెత్తని క్లీన్ చేయడం జరుగుతుంది. అట్లే దోమల నివారణ గురించి కూడా చెప్పి నీళ్ళల్లో లార్వా జమ అవుతుంది, అట్లా పెట్టుకోవద్దు అని మేము అందరికీ పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇంటింటికి తిరిగి దోమలు కాటు వల్ల ఎన్ని బీమార్లు వస్తాయి, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, అది పిల్లలకు ముసలాళ్ళకు ముందు ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా చూసుకోండి. అలాగే చెత్త పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని చెత్త ఆటోకి వేయండి. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలని నేను ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మా అధికారులు కూడా వెంబడి ఉండ్రు, ఏమొచ్చింది డిఎంసీ గారు ఉండ్రు, మేము తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సరే అన్నారు. కానీ ప్రజల్లో అవగాహన వస్తేనే కానీ ఈ రోడ్డు మీద చెత్త పడేయడం ఆపు కాదు. అంతవరకు వాళ్ళకు అవగాహన వచ్చిందంటే అప్పుడు మన హైదరాబాద్ నీట్గా ఉంటుంది, నంబర్ 1గా కూడా అవుతుందని నేను చెప్తాను. మెడికల్ ఆఫీసర్ ఉన్నారు సర్కిల్లో, డిఈ కానీ లేదా మెడికల్ ఆఫీసర్ శానిటేషన్ పైన చాలా కీలకంగా వ్యవహరిస్తారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చెత్త క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడతారు. మెడికల్ ఆఫీసర్ గారు, ఇప్పుడు మొత్తం మీ కాచిగూడ చాలా ఎక్కువ మాస్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటుంది, మెయిన్ రోడ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. శానిటేషన్ మీద ప్రత్యేక డ్రైవ్ ఎన్ని రోజుల పాటు కొనసాగించబోతున్నారు? ఎట్లాంటి డ్రైవ్లో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ మాన్సూన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్నది 29th నుంచి 8th ఆగస్ట్ వరకు జరుగుతుంది. ఇందులో మా సర్కిల్లో 6 వార్డులు ఉన్నాయి. 6 వార్డులు, ప్రతి వార్డులో 2 రోజులు చొప్పున చేస్తున్నాము. నిన్న మొన్న హిమాయత్ నగర్లో చేసాము, ఇవాళ రేపు కాచిగూడ డివిజన్లో చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా లెగసీ వేస్ట్, ఎక్కడైనా చాలా రోజుల నుంచి పేరుకుపోయిన చెత్తలు, సిల్ట్, డెబ్రిస్ అలాంటివి ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే సిల్ట్ అవి జిహెచ్ఎంసీ వెహికల్స్తో తీస్తున్నాము, గార్బేజ్ అంతా రామ్కి వెహికల్స్తో తీస్తున్నాము. బ్యాక్లాగ్ మా శానిటేషన్ స్టాఫ్ కొంచెం తక్కువ ఉండటం వల్ల ఎక్కడైనా బ్యాక్లాగ్ అవుతుంటే అవన్నీ ఇప్పుడు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో కవర్ చేసుకుంటున్నాము. దీంతో ఈ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్లో జీవీపీ పాయింట్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. దానిపైన ఎట్లాంటి ఫోకస్ పెట్టినారు? ఎన్ని జీవీపీ పాయింట్లు మీ కాచిగూడలో కానీ మీ అంబర్పేట సర్కిల్లో కానీ ఉన్నాయి? అంబర్పేట్ సర్కిల్లో టోటల్ 64 జీవీపీస్ ఉన్నాయండి. అందులో కాచిగూడలో జీవీపీ పాయింట్స్ 27 ఉన్నాయి. ఆ 27 జీవీపీ పాయింట్స్ దగ్గర రోజు జీవీపీ లిఫ్టింగ్ 3 times అవుతుంది. కానీ ఇంకా ఈ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించడానికి మా యూసీడీ వింగ్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను తీసుకొని ఇంటింటికి వెళ్ళి చెత్తను స్వచ్ఛ ఆటోకే ఇవ్వాలి, బయట పడేయొద్దు అని అవగాహన కల్పిస్తున్నాం. అంతే ఎంటమాలజీ టీంతో రోజు స్ప్రేయింగ్, ఏఎల్ఓ ఆపరేషన్స్ చేపించి దోమకాటు వల్ల వచ్చే రోగాలు, అవి దోమలు రాకుండా ఎలా నివారించాలన్నది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ క్లీన్గా ఉండాలన్నా, మీ అంబర్పేట కానీ కాచిగూడ క్లీన్గా ఉండాలన్నా నగరవాసుల కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్? ఎట్లా ఉంది? మీరు గల్లీకి తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మెయిన్ ఇక్కడ మాకు గ్రౌండ్ లెవెల్లో గ్యాప్ వచ్చేది స్వచ్ఛ ఆటోస్ సరిగా రాకపోవటం, లేదంటే ఆటో వచ్చినా జనం ఇవ్వకపోవటం. సో ఆ గ్యాప్ని క్లియర్ చేయడానికి మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము. ఆటోస్ రాని చోట ఆల్టర్నేట్ ఆటో వాళ్ళని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇల్లు ఎవరివి చెత్త ఇవ్వట్లేదు అంటే ఈ మధ్య రీసెంట్లీ కమిషనర్ గారి ఆదేశాలతో
ఇల్లు చెత్త ఆటోకి ఇవ్వని ఇంటికి రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నాం. సో దట్ మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని టైఅప్ చేయటం కోసం. సో ఆ ప్రోగ్రామ్ కూడా దీంతో పాటు సైమల్టేనియస్గా చేస్తున్నాము. ఈ రెండు టైఅప్ అయితే చెత్త ఆటోకి వెళ్తే డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోతుంది, రోడ్ల మీద చెత్త తగ్గుతుంది. అంబర్పేట డిప్యూటీ కమిషనర్ ఏంటి సార్, ఇవన్నీ కోఆర్డినేట్ చేయాలంటే ఆటోలు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అధికారులు అందరూ సమన్వయం చేసుకోవాలి, టైంకి రావాలి. అందుకన్నా ముఖ్యంగా ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఉన్నాయండి. దీంట్లో మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం పొద్దున్నే అందరం కూడా విత్ శానిటేషన్ వర్కర్స్ కానీ, ఎస్ఎఫ్ఎల్ కానీ, జవాన్లు కానీ, మా ఏఎంహెచ్ఓ గారు, నేను అందరం కూడా మా జెర్సీ గారితో పాటు అందరం కూడా మార్నింగ్ 5 o'clock కల్లా మేము స్పీడ్లో ఉంటున్నాము. 5 to 5:30కి అటెండెన్స్ అయిపోతుంది. 5:30 నుండి కూడా ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ మాకు స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఇక్కడ కాచిగూడలో డివిజన్లో మాకు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఒక గౌరవ కార్పొరేటర్ గారు ఇక్కడ కొన్ని చూపెట్టారు, కొన్ని పాయింట్స్. అంటే ఎప్పుడు లెగసీ వేస్ట్ అనమాట, అవి ఎప్పుడుండే ఉన్నాయి, అవి కూడా తీయించడం జరిగింది. అట్లాగే గార్బేజ్ కూడా మొత్తం తీయించడం జరిగింది. ఈ లైన్ మొత్తం కూడా అంటే ఎస్వీఎస్ హాస్పిటల్ పక్కన ఏదో లైన్ ఉందో ఆ లైన్ కూడా ఎన్నాళ్ళు ఉందో కొంచెం సరిగ్గా గార్బేజ్ అవి చాలా తీయలేదన్నమాట. అవన్నీ కూడా ఈ రోజు మొత్తం తీయడం జరిగింది. మొత్తం ఆ లైన్ మొత్తం క్లీన్గా చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మొత్తం క్లియర్ చేస్తామండి. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటి పరిసరాలను నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి, దోమల వృద్ధిని అరికట్టండి అనేటువంటి అంశాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా నేటి తోక పురుగులే రేపటి దోమలు అనేటువంటి ప్లకార్డులు ఇవి జనాలకు క్లియర్గా కనబడతాయి. చూడగానే ఇవి చదివి జనాల్లో కొంత అవేర్నెస్ వస్తుంది. వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డేగా జిహెచ్ఎంసీ పాటించాలి అనేది కమిషనర్ ఆదేశించడంతో గ్రౌండ్ లెవెల్లో వీళ్ళందరూ బ్లూ కలర్ వేసుకున్నటువంటి జాకెట్లు వేసుకున్నటువంటి వాళ్ళు నిరంతరం బస్తీలో గల్లీ తిరిగి వీళ్ళందరూ దోమలు నివారణకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మలేరియా డెంగ్యూ వ్యాధులు పూర్తి స్థాయిలో అరికట్టేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఎంత మేర ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా, గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది పనిచేసినప్పటికీ కూడా జనాల దగ్గర నుంచి సహకారం లేకపోతే ఇవన్నీ అసాధ్యం అనేది అధికారులు కానీ కమిషనర్ కానీ చెప్తా ఉన్నారు. వాస్తవంగా మనం కూడా చూస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగర వాసులు జిహెచ్ఎంసీ అధికారులకు సహకరిస్తే అధికారులు అనుకున్నట్టుగా కమిషనర్ ఆదేశించినట్టుగా క్లీన్ హైదరాబాద్ కానీ, సాఫ్ హైదరాబాద్ కానీ, స్వచ్ఛ హైదరాబాద్ కానీ సాధ్యమవుతుంది అనేది అధికారులు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు జనాలు కూడా గుర్తిస్తే కొంత వాళ్ళ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని అనుకోవచ్చు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చేపట్టినటువంటి మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంజుతో శ్రవణ్, బిగ్ టీవీ, కాచిగూడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.